కాశీ విశ్వనాథ్ గుళ్ళో మా కార్తీక్ వినాయకుడు చూసారా, దెబ్బ తాకింది, ఇక ఫుల్ రక్తం వెళ్తుంది. మనమైతే డైరెక్ట్ మెయిన్ టెంపుల్ నుంచి, ఏదైతే మెయిన్ టెంపుల్ ఉందో టెంపుల్ నుంచి డైరెక్ట్గా మనకి మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో అంటే మణికర్ణిక ఘాట్ ఉంది కదా, గంగా ఘాట్, వేటు గంగా ఘాట్ ఉంది. ఇక్కడ నుంచి మనకి దత్తాత్రేయం ఉంటుంది, ఆ దత్తాత్రేయం దగ్గరికి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. ఇదంతా కూడా మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే నిర్మించబడింది అనమాట. ఇది ఒకప్పుడు అంత ఏం లేదు, ఇంత కన్స్ట్రక్షన్, ఇంత భారీ కన్స్ట్రక్షన్ అంతా లేదు. మన పిఎం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే ఇంత మంచి డెవలప్మెంట్స్ అనేది మనకి కాశీకి నోచుకుందనమాట. చూసారు కదా, త్రయంబకేశ్వర్ భవన్. అండ్ ఇక్కడ వచ్చేస్తే శంకరాచార్య చౌక్, మందిర్ పరిసర్ ఘాట్, ఇవన్నీ రాస్తున్నాయి, హిందీలో రాస్తున్నాయి. ఇక్కడ చూడ ఆదిశంకరాచార్య ఉంది ఇక్కడ. ఐట్ సైడ్ వెళ్దాం. సో అమ్మాయిలు అయితే ఇక్కడ మెట్లు దిగుకుంటూ నడుచుకుంటూ అయితే వస్తున్నారు. ఇంకా ఇది మెయిన్ మెట్ల దారి, ఎంట్రన్స్ పైకి. సో ఇలాగే వెళ్తున్నాము. అంటే అక్కడ నికాస్గా మార్గం ఉంది కదా, ఎగ్జిట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి గుడిలోకి వెళ్ళి మెయిన్ ఎంట్రన్స్ కూడా ఇట్లా ఎగ్జిట్ కావచ్చు. ఇక్కడ షాపింగ్స్ అలా ఉన్నాయి, మంచి మీద వర్షం పడకుండా ఇది ఇక్కడ వేశారు. బ్యాంక్ ఏటీఎంలు ఉన్నాయి, ఎస్బీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలు కూడా ఉన్నాయి ఇక్కడ అన్ని. సో మేము మణికర్ణిక ఘాట్ వెళ్ళాలనుక మేబీ ఇటు సైడ్ దారో ఉంటుంది, ఎటు సైడ్ వెళ్ళాలో తెలియదు. ఫుల్ ప్రవేశం అదే అయితే మనకి ఇక్కడ ఘాట్ పేరు అయితే ఏం కనబడతలేదు. ఇలాగా కొంచెం స్మూత్గా రావడానికి అయితే ఇట్లా పెట్టారు. అమ్మయ్య, మణికర్ణిక ఘాట్ చూస్తారు కదా, ఇక్కడ రాసింది మణికర్ణిక ఘాట్. ఇదే వెళ్తున్నాం. మొత్తం అయితే నది నిండుగా ప్రవహిస్తుంది. ఎక్కువ శాతం అయితే ఇసుకతో నుండి మీద కనిపిస్తుంది, ఇప్పుడైతే నిండుగా ప్రవహిస్తుంది మొత్తం అయితే. జున్నువెన్లు అయితే ఇష్టం ఆడుకుంటున్నారు మొత్తానికి అయితే. బయటికి ఇది ఎస్లేటర్స్ ఉన్నాయి చూసారు కదా, లోపల ఎస్లేటర్స్ ఉన్నాయి చూడండి. పైనుంచి కింది రావడం కూడా ఎస్లేటర్స్ ఫెసిలిటీ పెట్టారు. ఇంత మంచి డెవలప్మెంట్స్ అయితే అసలు ఎప్పుడు ఎంతమంది వచ్చినప్పుడు ఏం లేకుంటే చాలా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి మొత్తం. ప్రపంచ దేశాలంతా వస్తారు, మొత్తం ఫారినర్స్ వస్తారు, అన్ని దేశాలు, ప్రపంచ దేశాలన్నీ వస్తాయి. ప్రపంచ దేశాలన్నీ ఫారినర్స్ కూడా మన హిందూ సాంప్రదాయాన్ని మంచిగా పాటిస్తున్నారు. మీరు కూడా కలుషితం చేయకండి, ఇక్కడ ప్లాస్టిక్ తీసుకురాకండి, ఏం తీసుకురాకండి. ఇక్కడ బయటికి ఉందన్నమాట. ఇంత రద్దీ ఉన్నది సార్ కదా, ఇందులో చిన్న చిన్న గల్లెకెళ్ళి కూడా బండ్లు పోతున్నాయి. మనకి ఫారినర్స్ కూడా చాలా మంది వస్తున్నారు, వాళ్ళు బ్లాగ్ చేస్తున్నారు సార్, కెమెరాలు బయట వీడియోస్ చేస్తున్నారు, మొత్తం షూట్ చేస్తున్నారు. ప్రతి చోట టెంపుల్ అనమాట, ప్రతి చోట మందిరే. మణికర్ణిక ఘాట్ దగ్గర ఇప్పుడు ఫుల్ ఇంకా 12 గంటలకు మేము బ్రహ్మముహూర్తం అంటే సకల దేవతలు ఇక్కడ స్నానం చేస్తారంట. అందరూ చాలా మంది కూడా క్రౌడ్ బాగుందన్నమాట. చూసారా, బాబాలు, సాధువులు, బాబాలు అందరు ఇట్లా వస్తారు ఇక్కడ. కమ్ 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 వెళ్దాం దా కమ్ కమ్. ఇదే మన మణికర్ణిక ఘాట్ కంప్లీట్ చూసారు కదా. అందరండి, ఇక్కడ మొత్తం కట్టెలు శవాలు కాలుతూనే ఉంటాయి, కంప్లీట్గా వస్తూనే ఉన్నాయి. అమ్మా చూడు మణికర్ణిక ఘాట్. ఇక్కడ సార్ శ్రీ దత్తాత్రేయ మందిర్ ఉంది, ఇలా ఆల్రెడీ మునిగిపోయి ఉన్నది చూసారా, వాటర్ నిండా ప్రవహిస్తుంది. దత్తాత్రేయ అయితే ఇట్లా మునిగి ఉన్నది. మణికర్ణిక ఘాట్ అక్కడ ఉంది, అక్కడ వెళ్ళి మనం స్నానం చేయాలి. బాద్ మే పైలో స్నానం కరికే నై ఓ చల్లదా. సో మళ్ళీ వెళ్తున్నాం. ఇదంతా కూడా మణికర్ణిక ఘాట్, గుళ్ళని మునిగిపోయినాయి లోపల. బాద్ మే ఆతే చలో. మణికర్ణిక ఘాట్లో మధ్యాహ్నం 12 గంటలకు స్నానం చేయాలంటే కరెక్ట్ 12 అవుతుంది ఇప్పుడు. అయితే తెలియదు, వాళ్ళందరూ చూసారు ఆల్రెడీ స్నానం చేస్తున్నారు ఇందులో. రండి ఫాస్ట్.
జై हमारे परिवार में मुक्ति मोक्ष నీకు ప్రశ్న ఇస్తారు నీకు లోపల కడ ఇస్తా అందునే కాల ఒకసారి అన్నీ పడుకో ఒకనే పడుకో చేయదు ఇచ్చిపెట్టా ముఖ్యది పడుకోను ఒకసారి పడుకో చెప్తా నేను ఓకే ఒకటి చేద్దాం ఒకటి పడుతున్నా వంగకండి మరి ముందుకి. చూడ సార్ అదే కావాలి నెంబర్ తీయకూడదు. ఓకే మణికర్ణిక ఘాట్లో అయితే స్నానం అయిపోయింది ఇక్కడ. అన్నయ్య ఏడి అన్నయ్య జయేష్ అన్నయ్య ముందుకు రండి డ్రాక్ సార్. సో మాతో పాటు ఇక్కడ అన్నయ్య వాళ్ళు వచ్చారన్నమాట. జయేష్ అన్నయ్యలు కలిసారు. అయిపోయిందా స్నానం? సో మణికర్ణిక ఘాట్లోనే స్నానం చేసాం కరెక్ట్ 12 గంటలకు. అండ్ మధుసూదన్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు. మా పిల్లలు ఇక్కడ ఆడుతున్నారు. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళా రూమ్కేనా? సో ఇక్కడ నుంచి నెక్స్ట్ రూమ్కి వెళ్దాం. ఏదైతే మొత్తం గంగా ఘాట్ల దర్శనం మన కాశీ దర్శనం చేసుకుందాం. సో మణికర్ణిక ఘాట్ ఇది చూసారు కదా. మణికర్ణిక ఘాట్లో ప్రజెంట్ అయితే మేమైతే గంగా స్నానం అయిపోయింది. మధ్యాహ్నం 12 గంటలకు ఏదైతే వేయాలో అందరైతే స్నానం చేసాము. నది స్నానం అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ వెళ్ళడం. ఇంకా ఇక్కడ కూడా డైరెక్ట్ అన్ని కాటన్ అన్ని కాలుతున్నాయి ఈ ప్లేస్ మొత్తం కూడా. ఇక్కడ అందరు ఇక్కడ నుంచి బోటింగ్ ఉంది. బోటింగ్ అందరికీ ఎంత ఇస్తారని కూడా కనుక్కుందాము. 365 24/7 ఇక్కడ మనకి శ్మశాన వాటికలో ఘాట్ కాలుతూనే ఉంటాయి అన్నమాట. శవాలు చాలా ఉంటాయి. ఇవన్నీ ఘాట్ నుంచి మేము ఇంకా బయలుదేరుతాం. దత్తాత్రేయ టెంపుల్ చూసారా మునిగిపోయి ఉన్నది. ఘాట్ నుంచి కింద దాకా నీళ్లు ఉంటాయి. ఇప్పుడు గంటగా నది బాగా ప్రవహిస్తుంది కనుక మొత్తం ఘాట్ మీద దాకా వచ్చేసింది అనమాట. ఇప్పుడు శ్మశానం ఏదైతే పొగ వెళ్తుందో బురదంతా కూడా శ్మశాన ఘాటుగా అన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు మీకు శ్మశానంలో కాలుతున్నాయి అన్ని మొత్తం అన్ని శవాలు అక్కడ నుంచి అక్కడ కంప్లీట్గా. ఇది మెయిన్ గుడికి అట్లా లోపలికి వెళ్ళొచ్చే దారి. సో ఇక్కడ ఎస్కలేటర్ పెట్టారు. జస్ట్ మీకు చూపెట్టడానికి కోసం చెప్పేసి అయితే మేము ఇట్లా వస్తున్నాం అనమాట. వాటిని ఎక్కుదామని చెప్పేసి ఎస్కలేటర్ ఆఫే ఉన్నాయి. బట్ మెట్ల దారి పైకి కానీ జున్నాలు వినాలి పైకి ఎక్కుతున్నారు. ఇది వస్తలేదు పని చేస్తలేదు కానీ అట్లా ఎక్కుదామని చెప్పేసి దా ఎస్కలేటర్ దాన్ని నడుచుకొని వస్తున్నాం. ఎస్కలేటర్ మీదకి నడుచుకుంటూ వస్తున్నారు. వచ్చేసాను గెలిరు కొద్దులు గుళ్ళకి డైరెక్ట్ గుళ్ళకి అనమాట మెయిన్ ఎంట్రన్స్ ఇది. HDFC బ్యాంక్ ఏటీఎంలు ఉన్నాయి, కెనరా బ్యాంక్ అన్ని ఏటీఎంలు ఉన్నాయి. సో చుట్టుపక్కల మొత్తం ఇట్లా కనిపిస్తుంది కాశీ. చూసారా ఎంత మంచి ఉన్న ప్లేస్ అంటే కారిడార్ అంటారు దీన్ని. మెయిన్ కారిడార్ ఇక్కడ డైరెక్ట్ మెయిన్ టెంపుల్కి వెళ్తుంది. అక్కడ నుంచి డైరెక్ట్ మెట్లకి వెళ్ళి లోపలికి. సో ఫారినర్స్ వస్తున్నారు కొంచెం చూసారు కదా చాలామంది. అండ్ ఇక్కడ చూసారు కదా మనకి మణికర్ణిక ఘాట్లో అయితే మొత్తం ఇక్కడ శవాలన్నీ కాలుతున్నాయి చూసారు కదా, చూసుకోవచ్చు.
రోజుకైతే కొన్ని వేల మంది శవాలు అయితే ఇక్కడ ఆడతాయట, మనుషులను ప్రాణాలు కోల్పోతారు ఇక్కడ. డిఫరెంట్ ఫారినర్స్ వాళ్ళ ఒంటి మీద కూడా శివలింగాన్ని వేసుకున్నారు సార్ ఫారినర్స్ వచ్చేసి. సో మేమైతే గుడికి ఎంట్రన్స్ బయట నుంచి వస్తాం కదా, మేము మణికర్ణిక గారి ఎంట్రన్స్ అయితే అక్కడ వచ్చి నిల్చున్నాము. చాలా మంచిది అనమాట. అసలు చెప్తున్నా వరల్డ్ ఫేమస్ మన కాశీ అనేది ఇట్లాంటి చేత మన భూప్రపంచం మీద భూమండలం మీద ఎక్కడ లేదనమాట. ఎప్పుడైనా సందర్శించుకుంటే మాత్రం నీట్గా ఉంచుకోండి, ఎక్కడ కూడా ఎటువంటి చెత్త వేయకండి. సూపర్గా ఉంటుంది మనకైతే ప్లేస్. ఇక జున్నాని వినాలైతే పడుతుంది. దిగు మణికర్ణిక ఘాట్లో ఇక్కడ మొత్తం కూడా చూసారు కదా, శవాలు అయితే కాలుతున్నాయి ఇక్కడ మొత్తం కంప్లీట్గా. చలో మా అన్నయ్య కూడా వచ్చేసిండు. డిఫరెంట్ వచ్చాను కానీ మన కలుసు స్నానం చేసే దగ్గర అందరూ ఒక దగ్గర అయినా అనమాట అనుకోకుండా. సో మంచి ప్లేస్ అయితే సూపర్ ప్లేస్ వచ్చాము కదా. మనం అయితే ఎక్కడ దూరం ఉన్నాం మళ్ళీ కలిసి మాత్రం ఒకటి ప్లేస్ కలుస్తున్నాము సడన్గా. సూపర్ ప్లేస్ మంచిగా ఉంది కదా, సూపర్గా ఉంది కదా. మన వచ్చాము ఎంత సూపర్ ఉంది. డైరెక్ట్ మనకు గుళ్ళకెళ్ళి మెయింటెనెన్స్ అన్నట్టు. అయ్యగారు వచ్చింది, రామచంద్రయ్య గారు నమస్కారం. మొత్తం షాపులు కార్తికేయ ఇక ఆదిశంకరాచార్య ఫోటో. అమ్మాయిలు అయితే ఆదిశంకరాచార్య ముందర కూర్చున్నారు. గుళ్ళకి వెళ్ళి దారి మళ్ళీ ఇదంతా కూడా ఎంత పబ్లిక్ వచ్చినారు. ఘాటుగా చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. అక్కడ బోటింగ్ అనిపిస్తుంది. ఇక్కడ ఆదిశంకరాచార్య ముందు అయితే కూర్చున్నాం. సో అమ్మ ప్రజెంట్ అయితే లిఫ్ట్ మీద పైకి వెళ్తున్నాం అన్నమాట. లిఫ్ట్లో పైకి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. లిఫ్ట్ ఎస్కలేటర్లో అంతే ఏమూ లేదు. ఎస్కలేటర్గా వచ్చేసి పైన కూడా వచ్చేసినాం. టెంపుల్కి వెళ్ళి దారి, టెంపుల్కి వెళ్ళి అటు వెళ్తున్నాం. అన్నపూర్ణ కాశీ విశ్వనాథ్ గుళ్ళో మా కార్తీక్ నాన్న చూసారా దెబ్బ తాకింది. ఇక ఫుల్ రక్తం వెళ్తుంది కాలికి. ఓకేనా, ఇంతమంది ఉన్నాము, అందరం వచ్చినాము. చూసారా పాత బిల్డింగ్లు అన్ని ఇవన్నీ గులవుతారు. ఇక్కడ అన్ని పాత అన్ని తీసేసి చూసారు కదా మన కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఎంత ముంచి అయిపోయిందో. చుట్టుపక్కల కాడర్ అంతా కూడా ఇక చూసుకోవచ్చు. పైన గుడి మొత్తం చూసుకోండి. ఈ మట్టి గుళ్ళు కొన్ని ఏళ్ళ కింద టెంపుల్ అన్ని మట్టితో ఎట్లా కట్టారు చూసారు కదా, ఎంత బాగుందో. మట్టి సున్నమో ఏం సున్నమో. అదా టెంపుల్ నుంచి డైరెక్ట్గా వచ్చి మనకి అన్నపూర్ణ మాత టెంపుల్ వచ్చి ఇక్కడ చూసారా శుక్రేశ్వర స్వామి మందిరం ఉంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ పోతే అన్నదానం ఉందన్నమాట, మన అన్నపూర్ణ నిత్య అన్నదానం. సో ఇక్కడ అందరూ మా విన్నానికి దెబ్బ తాకి కాళ్ళకి నొప్పి లేస్తుంది అనమాట. ఒకటి జై విశ్వేశ్వర మహారాజ్కి జై అను తగ్గిపోతుంది. ఐస్ క్రీమ్ కాదు. సో శుక్రేశ్వర స్వామి టెంపుల్ దారి గుడి ఇట్లా వచ్చాం మేము. ఇక్కడ సాక్షి వినాయక టెంపుల్ ఉంది మనకి. కాశీ అన్నపూర్ణ టెంపుల్ బయటకు వెళ్ళిన తర్వాత పక్కనే మనకి సాక్షి వినాయక టెంపుల్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అడిగి లోపల ఉంటారు. ఎలా జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మనకి స్పర్శ దర్శనం అయితే మంచి కంప్లీట్ అయిపోయింది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటలకు ఉంటుంది. మాకైతే స్పర్శ దర్శనం మంచిగా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు దాకా లాకర్లో పెట్టాము, అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మా కోసం. అలా కాయ వేసినావా? సరే మంచిది. ఇలా క్యాష్ ఉందేమన్నా? చలో. కాశీలో మనకి స్ఫటిక మాలలు, ఒరిజినల్ స్ఫటిక లింగాలు అనేది ఇట్లా దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడికి వచ్చినాము, కొన్ని మాలలు అయితే తీసుకున్నాము అందరము. మా అమ్మలు కూడా తీసుకుని వచ్చున్నారు. చలో. రాత్రి 9:07 మనకి గేట్ నెంబర్ 1 బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈరోజు మొత్తం కూడా ఫోన్ అన్ని కెమెరాని లాకర్లో పెట్టేసాం అనమాట. ఇక్కడ వీడియోస్ చేయలేదు. ఇవాళ మేము ఏం చేసామంటే మణికర్ణిక ఘాట్ అప్పుడే చూసాం కదా, చేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వచ్చి భోజనం వచ్చేసి అన్నపూర్ణ కాంప్లెక్స్ అక్కడ ఉంది, అన్నపూర్ణ దాంతో కొంచెం తిన్నాము. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ అంతా కూడా టెంపుల్స్ దర్శనం అన్నీ చేసుకున్నాం. అన్నీ వేసుకొని డైరెక్ట్గా మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ టిఫిన్ వచ్చేసి మళ్ళీ అన్నపూర్ణ కాంప్లెక్స్ తిన్నాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షాప్స్ ఉన్నాయి, మా వాళ్ళు షాప్లు అన్నీ చూస్తున్నారు అనమాట. చూసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్ రూమ్కి వెళ్తున్నాను అనమాట. ఇక
రేపు అయోధ్య వెళ్ళాలనే ప్లానింగ్ ఉంది. రేపు చూద్దాం రేపు విషయం. సో అందరికి లైక్ చేయకుండా వస్తుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వరప్రసాద్ వ్లాగ్స్ని. మరి జున్ను విన్ అయితే ఇక్కడ ఆటలాడుతున్నారు. షాప్లో బట్టలు చూస్తున్నారు ఎట్లున్నాయని చెప్పేసి. కాశీలో బట్టలు అంటే జాగ్రత్త ఉండాలండి. కాశీలో ఎట్లా అంటే చెప్పడము 100 రూపాయలకే చీర, 200లకే చీర చెప్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత 1500 చీర, 2000 చీరలు మొదలు పెడతారన్నమాట. గాజులు కానీ, దండలు కానీ, డ్రెస్సులు కానీ, ఏ ఐటెం కొన్నా కూడా ముందర చెప్పడం 2 రూపాయలు, 3 రూపాయలు, 10 రూపాయలు అంటే చెప్తారు. లోపలికైనా 1000 రూపాయలు, 2000 ముందర పెట్టేసి అట్లా లేదు ఇట్లా లేదని చెప్పి మాట్లాడతారు అనమాట. మార్కెటింగ్ అంటే కొనేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాశీలో ప్రతిదీ మోసమే చేస్తుంటారు. 99% మోసం చేస్తుంటారు కాశీలో. అంటే తిమ్మిని మమ్మీ వేస్తారంటారు కదా, ఆ విధంగా వేస్తారనమాట కాశీలో. ఇదంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ బయట 9:41కి చూసారా మళ్ళీ మా ఆశ్రమంకి వచ్చేసాము. ఇక్కడికి వెళ్ళి అక్క మానిట్ వస్తున్నాం. నీకు ఆకలి అవుతుందా? ముట్టనొస్తుందా? వాళ్ళ కొద్ది కిలోమీటర్ నడలేదు. దాదాపు ఎన్ని కిలోమీటర్ రాసిళ్ళు? 10-20 కిలోమీటర్ నడిచినట్టున్నారు. మా జున్నాని విన్నాని అమ్మ కూడా వచ్చేస్తున్నారు. చలో ప్రజెంట్ అయితే ఆశ్రమంకి వెళ్ళిపోతున్నాం. ఇంకా దాదాపు మా చిన్న ఈ జున్ను విన్నలే దాదాపు ఒక 10-20 కిలోమీటర్ నడిచినట్టున్నారు మొత్తానికి. సో జున్నాని విన్నాని కలిపేసి లాగ్ తీస్తున్నారు ప్రజెంట్ అయితే. వచ్చేసిందా? చలో పద. విన్నది తీ గేట్ ఎవరిది? గేట్ది విన్నది ఇవన్ వస్తుందా? రైట్. ఇలా ఇట్లా 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 అనేది తీయాలి. ఓకేనా? అమ్మయ్యా రూమ్లోకి వచ్చేసాం ఇంకా.